మన యనమల రాములు యాదవ్ గారు. సూపర్ అన్న. ఇంకోటి ఇప్పుడు మీరు ఆ, ఇప్పుడు ఈ టెంపుల్స్, ఈ ఎడ్యుకేషన్ కోసము సర్వేపల్లి, నెక్స్ట్ ఎడ్యుకేషన్, పింఛన్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, మందు బంద్ చేసుడు, సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాలు పెట్టుడు, గుళ్ళు కట్టించుడు, ఓ రామకథ, బోనాల పండుగలు, పోతురాజుల విన్యాసాలు, బోనాల సూపర్. పండుగలు, శ్రీరామనవములు, ఏది ఏది అది ఇంకా బోల్డ ఎన్ని పండుగలు ఉన్నాయి అన్ని పండుగలు రంగరంగ వైభవంగా. సో నేను దీన్ని కొంచెం ఏం చేస్తా అంటే యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ లో అంతా మొత్తం చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే అన్న, ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన పనులు చుట్టుపక్కల సర్పంచులు ఎవరు చేయలేదంత సీన్ కూడా లేదు కాబట్టి నేను క్లియర్ గా డిఫరెన్షియేట్ చేస్తా. ఒక నిజంగా నాయకుడు అంటే ప్రజలకి పనికి వచ్చే విధంగా ప్రజల ఉండాలి. గుండెల నుంచి వచ్చినటువంటి నాయకుడు, వాళ్ళని కూడా పేదరికంలో నుంచి వచ్చినటువంటి నాయకుడు, గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు, గ్రామంలో అన్ని తెలిసిన నాయకుడు, ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నాయకుడు, ప్లస్ పేదవాడి గురించి ఆలోచించవలసినటువంటి నాయకుడు. ఇంకోటి మీరు చాలా డౌన్ టు ఎడుతున్నారన్న. అంటే చాలా మంది అసలు ఎవరు దగ్గర అనమాట, జర హై పొజిషన్కి వెళ్తే పట్టించుకోరు. మీరు ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఒక ఆఫీస్ పెట్టుకొని ఇంట్లో మంచిగా కింద ఎవరు వచ్చినా గానీ వాళ్ళని రండి మాట్లాడండి, అట్లా లీడర్ అవైలబుల్ ఉండాలి ఇప్పుడు పబ్లిక్ కి. లీడర్ ఇప్పుడు అవైలబుల్ ఉండడు, మాట్లాడాడు, ఓన్లీ దావత్లకి అక్కడ ఫంక్షన్ ఓపెనింగ్ లకు వస్తాడు వెళ్ళిపోతాడు అన్నట్టే ఉన్నారన్న మన కార్పొరేటర్లు కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ అయితే ఇప్పుడు అవి మనం హైలైట్ చేయాలి. ఒక లీడర్ అంటే రాముల్లాగా దానికోసం ప్రాణం ఇచ్చి ఆలోచించి ప్రజల్ని పిల్లల్లాగా, సొంత ఫ్యామిలీ పిల్లల్లాగా చూసుకొని పని చేసే నాయకుడు, గుండెల్లో పెట్టుకొని చూసేటటువంటి నాయకుడు, ప్రజలను ప్రేమించేటటువంటి నాయకుడు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే నాయకుడు. పొద్దున 6 గంటల నుంచి 9 గంటల దాకా పనిచేసే నాయకుడు. అందరు అసలు డ్యూటీలా కూడా చేయాలన్నా 8 గంటలు ఎవరు. మీరు పొద్దున మీటింగ్లు పెడతారు పంచాయతీలు, మళ్ళీ రాత్రి దాకా పనిచేస్తూనే ఉన్నారు. ఏ టైంలో పోయినా డోర్ కొడితే అన్నా అంటే నేను ఉన్నా అని ఆ రాత్రి విసుక్కోకుండా ప్రతి మనిషి కష్టం. అయితే మనకు అస్సలు ఇక తొందర చేయాలి, ఎందుకంటే మనకి నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ వస్తాయన్న. ఫాస్ట్ పబ్లిసిటీలోకి వచ్చేసేయాలి మనం. అది చేసేసి అవన్నీ తయారు చేసేసి ఒక సీడీ ఏం చేయాలంటే ఆయనకు నవీన్ కి పంపించేసి రేవంత్ పిఏకి పంపించేసి పెట్టేసేసుకోవాలి మనం అవన్నీ. అదే ఇంకోటి ఏంటంటే మనము మీరు చేసింది మీరు యూట్యూబ్ లింకే పెట్టాలన్న వాళ్ళకి. మనం అది ఈజీ, అది ఊర్లో లింక్ పెట్టేస్తా, వాళ్ళకు కూడా ఓన్లీ ఫస్ట్ సీడీ మొత్తం మన చేతికి వచ్చేసిన తర్వాత దాంట్లో ఏదేది కంపోజింగ్ చేయాలి, ఏది చేయదు. మనము టెంపుల్స్ మీద ఒక సపరేట్ పాట చేయాలి, అది శివుడి మీద ఒక సపరేట్ పాట, నెక్స్ట్ మల్లికార్జున స్వామి మీద, వీరప్ప స్వామి మీద, నెక్స్ట్ వివేకానంద మీద ఒక సపరేట్ పాట, దాని మీద ఏది మోటివేషనల్ స్పీచెస్, స్పిరిచువల్, ఎడ్యుకేషన్ కోసం వివేకానంద, నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్స్ కోసం, పిల్లల కోసం ఏమేమి చేశారనేది ఒకటి. అట్లా స్కూల్ డివిజన్ యూత్ కి. అయితే ఈ ఆల్కహాల్ అసలు యూత్ కి ఇప్పుడు ప్రతి ఒక్కడు కాలేజ్ అయిపోగానే బీర్ బాటిలో లేకపోతే క్వార్టర్ పట్టే ఈ రోజులలో ఒక ఊరిని ఆదర్శంగా, ఆ ఊర్లో ఒక బెల్ట్ షాప్ లేకుండా, ఇప్పుడు మనకి మందు కావాలంటే జస్ట్ కిరాణా దుకాణంలో బెల్ట్ షాపులు ఉన్న రోజులలో, అమ్మే రోజుల్లో అమ్ముతున్నటువంటి నుంచి రోజులు ఎన్నో కుటుంబాలు నేను గ్రామానికి సేవ చేస్తానని ముందుకు వచ్చినటువంటి యువ నాయకుడు, మొట్టమొదటి ఫస్ట్ గ్రామ సభల్ని ఈ యొక్క బెల్ట్ షాపులను పెద్దల సమక్షంలో తీర్మానం చేసి బెల్ట్ షాపులు లేకుండా చేసినటువంటి ఆ ఘనత మన రాములు యాదవ్ గారికి దక్కింది. నాటి నుంచి నేటి వరకు పాటి గ్రామంలో ఒక క్వార్టర్ అమ్మే వ్యక్తి నేటి వరకు లేడు అంటే అది కూడా మీడియా వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనం ఏది డూప్ రాయదు, ఉన్నదే రాయాలి. అది కూడా పెట్టాలి డైలాగ్ మనం, ఎందుకంటే లేకపోతే డూప్ అనుకుంటారు. లేలే అది అందరు నేను ఏం చేసినా ఒక్కటికి నీకు ప్రూఫ్ తో సహా ఉన్నాయి, పబ్లిక్ నుండేటి, అవన్నీ పబ్లిక్ తో ఉండేటి. అదే అయితే ఇప్పుడు ఇండివిజువల్ గా ఉంటది ఫోటో, పబ్లిక్ తో ఉంటది ఫోటో, ఏ ఫోటో ఉన్నా పబ్లిక్ తోటి ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ఊర్లో ఒక మందు దొరకదంటే ఎవరు నమ్మరన్నా. నిజంగా పార్టీలో దొరకదు, నేను ట్రై చేసినా కదా. నేను ఒక విట్నెస్ ప్రూఫ్ లాగా చెప్తున్నాను మీకు. అది చాలా మంచి పాయింట్, మనం దాన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ఎల్మెల ఉంది, కొల్లూరు ఉంది, తెల్లాపురం ఉంది, అందులో ఎవరు ఫాలో అవుతున్నారన్న, ఎవరు చేశారు చెప్పండి.
ఎవరు చేయరు. అయితే మీరు ఇంత మంచి పాయింట్స్ పెట్టుకొని ఒక్క మీరు నిమిషం ఉమ్, చెప్పండి అన్న. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయమంటే చేస్తాను The మీరు person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are